చైనా మాంజాపై హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మాంజా కొనుగోలు చేసినా, అమ్మినా, వాడినా కేసులు పెడతామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేస్తే కేసులు తప్పబోన్నారు. మాంజా వల్ల ఎవరికైనా గాయాలైతే వారిపైన కూడా కేసులు నమోదవుతాయన్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడానికి వెనకాడబోమని తేల్చి చెప్పారు. ఇప్పటికే మాంజా తయారు చేస్తున్న 2 ఫ్యాక్టరీలు సీజ్ చేశామని తెలిపారు. గుజరాత్, రాజస్థాన్ కేంద్రాలుగా మాంజా తయారీ అవుతోందని, ఇతర రాష్ట్రాల్లో చైనా మాంజా తయారీదారులపై హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారని అన్నారు సిపి సజ్జనార్. నగరంలో 2 కోట్ల విలువైన చైనా మాంజా సీజ్ చేశామని వివరించారు. ఎక్కడైనా ఈ ఒక చైనీస్ మాంజాను కూడా ఎవరో ఎగరేస్తున్నారు, ఎవరో యూజ్ చేస్తున్నారు చెప్పి మనకు ప్రజలు కానీ ఎవరు మన టీమ్స్కి టాస్క్ ఫోర్స్ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ వాళ్ళు కావచ్చు, బ్లూ గోల్డ్ వాళ్ళపైన కూడా కేసు కడతాం. ఎందుకంటే ఇది నిషేధం అయిన తర్వాత ఎవరు కూడా వాడొద్దు. ఏదో మన రమేష్ అన్నట్లు ఏదో అవైలబుల్ లేదు, నేను అది చేస్తాను అనడానికి లేదు. అవైలబుల్ లేదంటే ఉన్న తాను మనము అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ నాకు అది దొరకలేదు, నేను ఇది చేస్తానని చెప్పి చేయడానికి లేదు. నిషేధం అంటే నిషేధము. అది హానికరం ఉన్నప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం, అవైలబుల్ లేదంటే నేను హానికరం వస్తువు తీసుకోలేం కదా. సో అట్లా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, నూలు దారం ఉందా లేదా, డెఫినెట్లీ వీల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ఎవరెవరు ఎక్కడెక్కడ దొరుకుతుంది వాళ్ళు కూడా చెప్పి కొంచెం ఎక్కువ మార్కెట్లో వచ్చే విధంగా మనము వాళ్ళకు ఫెసిలిటేట్ చేస్తాను. కానీ ప్రజలు కూడా వాళ్ళు వాడవద్దు, వాళ్ళు వాడితే కూడా వాళ్ళపైన కూడా కేసు కడతాను. ఎక్కడైనా ఈ ఒక చైనీస్ మాంజాను కూడా ఎవరో ఎగరేస్తున్నారు, ఎవరో యూజ్ చేస్తున్నారు చెప్పి మనకు ప్రజలు కానీ ఎవరు మన టీమ్స్కి టాస్క్ ఫోర్స్ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ వాళ్ళు కావచ్చు, బ్లూ గోల్డ్ వాళ్ళపైన కూడా కేసు కడతాం. ఎందుకంటే ఇది నిషేధం అయిన తర్వాత ఎవరు కూడా వాడొద్దు. ఏదో మన రమేష్ అన్నట్లు ఏదో అవైలబుల్ లేదు, నేను అది చేస్తాను అనడానికి లేదు. అవైలబుల్ లేదంటే ఉన్న తాను మనము అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ నాకు అది దొరకలేదు, నేను ఇది చేస్తానని చెప్పి చేయడానికి లేదు. నిషేధం అంటే నిషేధము. అది హానికరం ఉన్నప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం, అవైలబుల్ లేదంటే నేను హానికరం వస్తువు తీసుకోలేం కదా. సో అట్లా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, నూలు దారం ఉందా లేదా, డెఫినెట్లీ వీల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ఎవరెవరు ఎక్కడెక్కడ దొరుకుతుంది వాళ్ళు కూడా చెప్పి కొంచెం ఎక్కువ మార్కెట్లో వచ్చే విధంగా మనము వాళ్ళకు ఫెసిలిటేట్ చేస్తాను. కానీ ప్రజలు కూడా వాళ్ళు వాడవద్దు, వాళ్ళు వాడితే కూడా వాళ్ళపైన కూడా కేసు కడతాను. చైనా మాంజాపై హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మాంజా కొనుగోలు చేసినా, అమ్మినా, వాడినా కేసులు పెడతామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేస్తే కేసులు తప్పబోన్నారు. మాంజా వల్ల ఎవరికైనా గాయాలైతే వారిపైన కేసులు నమోదవుతాయన్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడానికి వెనకాడబోమని తేల్చి చెప్పారు. ఇప్పటికే మాంజా తయారు చేస్తున్న 2 ఫ్యాక్టరీల్ని సీజ్ చేశామని తెలిపారు. గుజరాత్, రాజస్థాన్ కేంద్రాలుగా మాంజా తయారీ అవుతుందని, ఇతర రాష్ట్రాల్లో చైనా మాంజా తయారీదారులపై హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారని అన్నారు సిపి సజ్జనార్. నగరంలో 2 కోట్ల విలువైన చైనా మాంజా సీజ్ చేశామని వివరించారు.